ఇప్పుడు ఆంధ్రాలో వచ్చినట్టు కూటమి తెలంగాణలో కూడా కూటమి ఎందుకు రాకూడదు? ఏమ్మా ఎందుకు రాకూడదు? అంటే మీ మాటలను బట్టి చూస్తుంటే టీడీపీ పార్టీ ఏమన్నా మళ్ళీ మాటలను బట్టి చూస్తారని నేను నేరుగా చెప్తున్నా కూటమి అని. అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ. అదే ఇక్కడ ఎందుకు రాకూడదమ్మా? ఆ కూటమి ఇక్కడ వచ్చి అక్కడ తమ్ముడు ఇక్కడ అన్న ఎందుకు పాలించకూడదమ్మా? గుర్రం ఎగరావచ్చు. అందుకే అన్న ఇక్కడ కూటమి వస్తుంది అని. ఆ తమ్ముడు ఎవరు? ఏ తమ్ముడు? కళ్యాణ్ బాబా. నేనేమన్నా ఆ తమ్ముడు ఎవరు? అయితే కేసీఆర్ తమ్ముడా లేకపోతే చంద్రబాబు నాయుడు తమ్ముడు అవుతాడా? కేసీఆర్ తమ్ముడు ఎవరు అసలు? కేసీఆర్ తమ్ముడు అవుతాడా? ఐ మీన్ లైక్ మీరు కూటమి అని అన్నారు కదా. ఇక్కడ అక్కడ కూటమిలాగా ఇక్కడ కూటమి వస్తే ఎవరుంటారు? బీజేపీ, టీడీపీ, జనసేన ఇవే ఉండాలి కదా కూటమి అంటే. అక్కడిలాగా అప్పుడు ఇక్కడ ఎవరుంటారు కూటమికి అధినేతగా? బీఆర్ఎస్, బీజేపీ. కూటమి అధినేత బీజేపీ, జనసేన, టీడీపీ. ఇక్కడ కూడా అదే రాకూడదని ఏమిటి గ్యారంటీ? ఇక్కడ కూడా రావచ్చు కదా, పావులు కదులుతున్నాయి కదా, మనుషులు వస్తున్నారు కదా, బలాన్ని పుంజుకుంటున్నారు కదా, అండర్ కరెంట్గా అన్నీ కదులుతున్నాయి కదా. 2027 దాకా ఓపిక పట్టు, ఎవ్వరూ ఊహించని అద్భుతాలే జరుగుతాయి. టీడీపీ పార్టీ మొత్తానికి భూస్థాపితం అయిపోయింది. అలాంటిది లీడర్స్ ఎవరు వస్తారు? జనసేన ఇక్కడ ఉందా? లేదు అసలు. అక్కడ ఉందా ఒకప్పుడు? 10 ఏళ్ళు టైం పట్టింది. 10 ఏళ్ల తర్వాత ఎన్ని వందల సీట్లు వచ్చినాయి? 21 సీట్లు వచ్చిన జనసేన పవన ప్రభంజనాలతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం వీస్తున్నాయి. 140 సీట్లు వచ్చిన వాళ్ళకన్నా 21 సీట్లు వచ్చిన వాళ్ళకి ఉన్న బలం ఎంత బలంగా ఉందో అర్థమైందా? పార్టీనే లేదంటున్నావు. ఆ పార్టీ పురుడు పూసుకోకూడదని గ్యారంటీ ఏమిటి? 2026 ఫిబ్రవరి 12వ తారీఖు తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పురుడు పోసుకొని ముందుకు రాదు చెప్పగలవా? దశ దిశ అన్నీ మారతాయి. కాకపోతే బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతుంది. ఒకరిని కొట్టాలి అంటే నలుగురు కలిస్తే తప్ప ఇంకొకరిని కొట్టలేని స్థితి రాజకీయంలోనే ఉంది. అక్కడ అదే చేశారు, ఇక్కడ చెయ్యకూడదనే ఉంది. అంటే ఎవరిని కొట్టడానికి ఇక్కడ కూటమి ఏర్పడబోతుంది? ఎవరిని కొట్టడానికి అక్కడ కూటమి ఏర్పడింది? కాంగ్రెస్ పార్టీకా లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బీట్ చేయడానికి ఇక్కడ కూటమి ఏర్పడుతుంది? అక్కడ కూటమి ఎవరిని కొట్టడానికి ఏర్పడింది కదా. అలాగే ఇక్కడ కూడా కూటమి ఏర్పడి మేము ఎందుకు గెలవకూడదు అనుకుంటే ఎదురుగా ఉన్న కాంగ్రెస్నైనా బీఆర్ఎస్నైనా ఢీకొంటారుగా, అవకాశం ఉందిగా. బలం చూసుకుంటే అటు 2 ఇటు 3, బలం చూసుకుంటే మారుతుందిగా బలం. అప్పుడు అటువైపు నుంచి సోకాళ్ళు జంపింగ్ జపాకులన్నీ ఇటువైపు వస్తే పని ఇంకా తేలికవుతుందిగా. టీడీపీ పార్టీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టీడీపీ పార్టీ ఒంటరిగా ఇక్కడ రాదు. ఎవరొచ్చినా తెలుగుదేశానికి పురుడు పోసుకుంటుందేమో కానీ ప్రభుత్వాన్ని నిర్మించే ఆ బలం ఇప్పుడు రాదు. జూనియర్ ఎన్టీఆర్ ఆగమనం తర్వాత అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. సమయం ఉందమ్మా, సమయం ఉంది. బిడ్డని 9వ నెలలో బయటికి తీయాలి, కానీ 5వ నెల 6వ నెలలో తీస్తారా? కనీసం 8వ నెలలో తీస్తారా? అలా చేశారు జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి. ఏమాత్రం అవకాశం లేని, ఏమాత్రం యోగ్యత లేని, ఏమాత్రం కలిసి రాని, ఏమాత్రం ఉపయోగపడని ఆ సమయంలో అతి కిరాతకంగా జూనియర్ ఎన్టీఆర్ని విపరీతంగా వాడుకున్నారు, విపరీతంగా తిప్పారు. ఏం ఒరిగిందమ్మా? అలాగే సమయం అనుకూలించనప్పుడు శాంతమే మేలు అర్జున అన్నాడు ధర్మరాజు. సమయం అనుకూలించలేదు కాబట్టే విరాటరాజు దగ్గర దాసానుదాసులుగా పనిచేస్తూ వాళ్ళ పరాక్రమ శైలిని మూటగట్టి కొంగున ముడిపెట్టి మూలపెట్టారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆగమనంతో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.